ఎస్ఆర్ఎన్ వ్లాగ్స్. నేను మీ పవన్ కుమార్ మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారా? తిరువన్నమలై, తమిళనాడు. తిరువన్నమలై టు రామేశ్వరం కొత్త వ్లాగ్ అండి. మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం తిరువన్నమలై స్టేషన్ బయట ఉన్నాం. మన ట్రైన్ అన్ని అరైవల్ ఏ టైంకి, డిపార్చర్ ఏ టైంకి బోర్డింగ్ చూసి చెక్ చేసుకొని మనం అయితే రీచ్ అయిపోదాం. మన ట్రైన్ అయితే 16779 తిరుపతి టు రామేశ్వరం. మన బోర్డింగ్ వచ్చేసి తిరువన్నమలై. అరైవల్ టైం అయితే ఇచ్చారు కానీ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వలేదు. మనమైతే వెయిట్ చేయక తప్పదు, ఎందుకంటే మనం ఎర్లీగా వచ్చేసాం. మన ట్రైన్ కోసం మనం లోపలికి వెళ్ళిపోయి మనం వెయిట్ చేద్దాం. ఇది రెనోవేషన్ అవుతుంది స్టేషన్ అయితే. మన ట్రైన్ అయితే బోర్డింగ్ ఇచ్చేసారు. ఇన్ టైమ్గా నడుస్తుంది మన ట్రైన్ అయితే. ప్రజెంట్ మనం S6 మంది. మన బోర్డింగ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకో 3 minutes అయితే ఉంది మన ట్రైన్ రావడానికి. కూడా అవుతుంది మన ట్రైన్ అయితే. ఇంకో 1 minute మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అనౌన్స్మెంట్ చూసుకున్నాం. మన బోర్డింగ్ దగ్గర అయితే ఉన్నాం. ట్రైన్ రాగానే జర్నీ స్టార్ట్ చేసేద్దాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. జనరల్ అయితే పర్వాలేదు, మరి అంత రష్ అయితే ఏం లేదు, ఖాళీ అయిపోతుంది. మనది వచ్చేసి S6 కాబట్టి ఫ్రంట్ ఏసీలు ఉన్నాయి. మనదే లాస్ట్ రిజర్వేషన్లో స్లీపర్లో B3, S1, S2, S3, S4, S5, మనది వచ్చేసి S6. మన కంపార్ట్మెంట్ దగ్గర కొంచెం వెనక్కి ఉంది. బోర్డింగ్ కన్నా వెనక్కి వచ్చింది. నడిచేయాలి ఇప్పుడు మళ్ళీ వెనక్కి. 2 minutes ఆగుద్ది. 2 minutesలో మనం అయితే ఎక్కేయాలి ఫాస్ట్గా. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది తిరువన్నమలైకి. ఇన్ టైంలోనే నడుస్తుంది మన ట్రైన్ అయితే. బాయ్ బాయ్ తిరువన్నమలై, మళ్ళీ కలుద్దాం. మన ట్రైన్కి మళ్ళీ రెడ్ సిగ్నల్ అయితే పడింది. మళ్ళీ ఆపేసాడు, మళ్ళీ సైరన్ కొట్టాడు. బాయ్ బాయ్ తిరువన్నమలై, మళ్ళీ కలుద్దాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విల్లుపురం మధురై. మన మధురై జంక్షన్ మీదుగా రామేశ్వరం అయితే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. అయితే మిడిల్ బెర్త్ వచ్చింది. కాకపోతే మిడిల్ బెర్త్లో డేలో కష్టం, అందుకని అప్పర్ బెర్త్ ఎక్కేసాను. వాళ్ళని అడిగాను కింద కూర్చుంటానంటే కూర్చోమన్నాను. నేను అప్పర్ బెర్త్లో సిట్టింగ్ చేశాను. హ్యాపీగా అప్పర్ బెర్త్లో జర్నీ స్టార్ట్ చేశాను. మన ట్రైన్ అయితే తిరువన్నమలై నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విల్లుపురం. స్పీడ్ పాపకు వచ్చేసి LSB కోచెస్కి అయితే అప్గ్రేడ్ చేయలేదు. 110 అయితే వెళ్తుంది. హై స్పీడ్ రీచ్ అవ్వడం అయితే 110కి రీచ్ అయింది. ఇంకా అంతకుమించి రీచ్ అవ్వదు అనుకుంటున్నాను, ఎందుకంటే పాత కోచెస్ కదా. పాత కోచెస్ లిమిట్ కూడా 120 ఎంతో. LSB కోచెస్ అయితే 130 వరకు వెళ్ళినాం. ఈ పాత కోచెస్ వల్ల 110తో లిమిట్ స్టాప్ అనుకుంటున్నాను. ఆల్రెడీ 110కే చిన్న వైబ్రేషన్ వస్తుంది. చూద్దాం స్పీడ్ ఇదే మెయింటైన్ చేస్తాడో లేకపోతే కొంచెం స్పీడప్ చేస్తాడో. ప్రజెంట్ అయితే మనం విల్లుపురం జంక్షన్లో ఉన్నాం. మన ట్రైన్ ఆగిన 20 minutes బిఫోర్ వస్తుంది. ఇప్పుడు వందే భారత్ కూడా వచ్చింది విల్లుపురం జంక్షన్కి. మన ట్రైన్ విల్లుపురం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ మన డిపార్చర్ టైం అయితే 5:10, కాకపోతే 5:18కి అయితే తీయడం జరిగింది. దీనికి ముందు ఇంటర్సిటీ ఒకటి, దానికి ముందు వందే భారత్ ఒకటి స్టేషన్ నుంచి డిపార్చర్ అవ్వడం వల్ల కొంచెం ఒక 8 minutes డిలేలో డిపార్చర్ చేయడం జరిగింది. ట్రైన్ క్రాసింగ్ కోసం మన ట్రైన్ అయితే ఆపడం జరిగింది. ఇప్పుడు చుడిచెట్రామ్ అనే రైల్వే స్టేషన్ దగ్గర. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తాంబరం. ఆ స్టాప్లో ఇది మన నెక్స్ట్ స్టాప్. కాకపోతే ఇది సింగిల్ లైన్ కదా,
అవతల ట్రైన్ అవతల స్టేషన్ వచ్చే వరకు ఈ ట్రైన్ అయితే క్రాస్ అవ్వదు. ప్రజెంట్ మన ట్రైన్ అయితే రెడ్ సిగ్నల్ పడింది, గ్రీన్ పడింది, స్టార్ట్ అయిపోద్దేమో. గ్రీన్ పడింది, స్టార్ట్ అయిపోతుంది మన ట్రైన్ అయితే. అవతల ట్రైన్ క్రాస్ ఏమి లేనట్టుంది, ముందు ఏదైనా ట్రైన్ వెళ్తుందేమో. నెమ్మదిగా పుల్ చేస్తున్నాడు అలాగా, కానీ యావరేజ్గా పుల్ చేసినంత 110 అయితే రీచ్ అవుతున్నాడు అలాగా. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేద్దాం. మనం అయితే మైలాదుత్తరి జంక్షన్ స్టేషన్లో ఉన్నాం. ప్రజెంట్ డిన్నర్ కోసం అయితే దిగాలి ట్రైన్. యాక్చువల్గా ప్లాట్ఫామ్ ఒక సైడ్ ఉంది, జనాలు ఉన్నారని చెప్పేసి ఇటు సైడ్ చూపిస్తున్నాం. స్టేషన్ అయితే పెద్దదే. జంక్షన్ అంటే మినిమం ఉంటాయి 6-7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ట్రైన్ అయితే ఆగింది, డిన్నర్ తీసుకొని వస్తాను. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మైలాదుత్తరి స్టేషన్ జంక్షన్ స్టేషన్ నుంచి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కుంభకోణం. ఇంత స్టేషన్లో సాப்பிட்றதுக்கு ఇది భోజనం అయితే ఏం లేదు, డిన్నర్ కుంభకోణంలో చూద్దాం. కుంభకోణంలో ఏమంటే తీసుకున్నాం. ఇంకో 30 minutes అనుకున్నా నెక్స్ట్ స్టాప్కి. 30 minutesలో మన నెక్స్ట్ స్టాప్లో ఏమంటే తీసుకుందాం. నేనైతే కుంభకోణం వచ్చింది, కుంభకోణం నుంచి స్టార్ట్ కూడా అయిపోతుంది. ఇది ఇక్కడ ట్రైన్కి 2 పక్కల ప్లాట్ఫామ్ ఉంది. అటు అయితే జనాలు ఉన్నారు, ఇటు సైడ్ ఎవరు లేరు. కానీ ఆల్రెడీ 1/2 hour లేట్ నడుస్తుంది. మరి క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఇన్ టైంకి తీసుకెళ్తారు, ఎంత లేట్ లేదు చూద్దాం. రైల్వే స్టేషన్ నుంచి టిఫిన్ కోసం చూసుకుంటూ వస్తే చంజావూరులో దొరికింది టిఫిన్. అది 2 పరోటా 50 రూపాయలు. అరిచేయి అంత కూడా లేదు పరోటా. దాంట్లో ఏంటనుకున్నాం కర్రీ, మళ్ళీ బొంబాయి చట్నీలా ఉంది కర్రీ. ఓ బంగాళదుంప కనిపించలేదు, ఏమీ కనిపించలేదు, అలా ఉంది కర్రీ. ప్రజెంట్ అయితే మనం మధురై జంక్షన్లో ఉన్నాం. అనేది 1 hour డిలే నడుస్తుంది. మన డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి మినిమం లేదని 1.5 hour డిలే అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైన్ అనేది అసలు ప్యాసింజర్ రైలు కన్నా ఘోరంగా వెళ్తుంది. మనమైతే మండపం రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయామండి. లిటరల్లీ మనం దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నామో అది రానే వచ్చేస్తుంది. మనం దేనికోసం వెయిట్ చేస్తున్నామంటే మనం పంబన్ బ్రిడ్జ్ జర్నీ కోసం వెయిట్ చేస్తున్నాం. కొద్దిసేపట్లో మనం పంబన్ బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేయబోతాం మండపం నుంచి. ట్రైన్ అయితే మండపం నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పంబన్ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తాం. చాలా ఎక్సైటింగ్గా ఉందండి పంబన్ బ్రిడ్జ్ క్రాస్ చేయడం అయితే. ద ఫస్ట్ టైం న్యూ పంబన్ బ్రిడ్జ్ క్రాస్ చేయబోతున్నాం. నేను చేయడమే కాదు, నా వ్యూవర్స్ కూడా చూస్తారు పంబన్ బ్రిడ్జ్ని. మనమైతే ఇప్పుడు న్యూ పంబన్ బ్రిడ్జ్ని క్రాస్ చేయబోతున్నాం. అది వచ్చేసి అయిపోయాం. అది వచ్చేసి ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం రన్ అవుతుంది న్యూ పంబన్ బ్రిడ్జ్. డేంజరస్ రైల్ జర్నీ. గాలి అయితే చాలా గట్టిగా వేస్తుంది అస్సలు. జర్నీలో డే జర్నీ అనేది ఖచ్చితంగా మన వ్యూవర్స్ కోసం మళ్ళీ చేస్తాను వీడియో. పంబన్ బ్రిడ్జ్ క్రాసింగ్ అయితే లిటరల్లీ
లిఫ్టింగ్ అద్భుతం. వర్చువల్ లిఫ్టింగ్ అక్కడ కూడా ఎంటర్ అయిపోతున్నాం. అది వచ్చేసి రోడ్, బై రోడ్. అది బై రోడ్ జర్నీ చేసేవాళ్ళు, బై రోడ్. మనం వచ్చే ట్రైన్లో జర్నీ కదా. న్యూ ఇంజనీరింగ్ అద్భుతం. ఇది వచ్చేసి పాతది, రెండు ఓపెన్ అవేవి పైకి. ఇది వర్చువల్ లిఫ్టింగ్. వచ్చేసి వర్చువల్ లిఫ్టింగ్ ఇది. అది వచ్చేసి పాతది. మన ట్రైన్ వచ్చేసి చూడండి, మన ఇంజన్ కనిపిస్తుంది ఇప్పుడు. ఫైనల్లీ మనమైతే పమ్మన్ బ్రిడ్జ్ని క్రాస్ చేసేసాం. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఇంకో ట్రాక్ వేయడానికి ఏమో అనుకుంటున్నాను. పాత బ్రిడ్జ్ అది కొత్త బ్రిడ్జ్. ఫైనల్లీ మనమైతే రామేశ్వరం రీచ్ అయిపోయాం. అదిగో మన ట్రైన్ వచ్చేసి. మన ఖమ్మం జర్నీ అయితే చాలా ఎక్సైటింగ్గా సాగింది, కానీ సూపర్గా అనిపించింది ఖమ్మం బీచ్ జర్నీ అయితే. ఓకే అండి, బాయ్ బాయ్. మరో జర్నీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. SLN వ్లాగ్స్. నేను మీ పవన్ కుమార్.